అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రం వారు కలిసి ఊరి చివర ఉన్న అందమైన పార్కుకు వెళ్లేవారు. అక్కడ రంగురంగుల పూలు, పచ్చని చెట్లు రితుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి. ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. గాలులకు చెట్ల కొమ్మలు విరిగాయి. ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు మరియు చెత్త అంతా కొట్టుకువచ్చి పార్కు నిండా పేరుకుపోయింది. పార్కు ఇప్పుడు చూడటానికి చాలా అసహ్యంగా మారింది. నానమ్మ, ఎవరూ దీన్ని శుభ్రం చేయడం లేదేంటి అని రితు అడిగింది. చాలామంది ప్రజలు పార్కు లోపలికి వస్తున్నారు, కాని ఆ చెత్తను చూసి ముక్కు మూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరూ కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. కమల రితువైపు చూసి మెల్లగా నవ్వింది. మనం ఏదైనా మార్పు రావాలని కోరుకున్నప్పుడు వేరొకరు వచ్చి చేస్తారని ఎదురుచూడకూడదు రితు. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి అని చెప్పింది. నానమ్మ మాటలు రితుకు బాగా అర్థమయ్యాయి. వెంటనే రితు వంగి నేలపై పడి ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిని తీసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసింది. ఇది చూసి కమల కూడా పక్కనే ఉన్న చెత్తను ఏరడం మొదలుపెట్టింది. అప్పుడు పార్కులో ఆడుకుంటున్న వికాస్ అనే అబ్బాయి అది చూశాడు. రితు, నువ్వు ఒక్కదానివే ఎందుకు చేస్తున్నావు? నేను కూడా నీకు సాయం చేస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రితుతో కలిశాడు. మెల్లమెల్లగా పార్కుకు వచ్చిన మిగిలినవారు కూడా సిగ్గుపడ్డారు. చిన్న పిల్లలే ఇంత పనిచేస్తుంటే మనం చూస్తూ ఎలా ఉంటాం అనుకుంటూ పెద్దలు కూడా రంగంలోకి దిగారు. కమల ఒక పక్కన నిలబడి వారందరికీ దిశానిర్దేశం చేస్తోంది. అందరూ కలిసి పనిచేయడంతో కొద్దిసేపటికే పార్కు అంతా మళ్లీ పచ్చగా, అందంగా మారింది. అందరి ముఖాల్లోనూ సంతోషం నిండింది. రితు వేసిన ఆ మొదటి అడుగు ఒక పెద్ద మార్పుకు కారణమైంది. సంవత్సరాలు గడిచాయి. రితు ఇప్పుడు పెద్దయింది. ఆమె తన బాల్యంలో నేర్చుకున్న ఆ పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక గొప్ప మరియు ధైర్యవంతురాలైన నాయకురాలిగా ఎదిగింది. మనం మార్పు కావాలనుకుంటే ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి అని రితు తన ప్రసంగాల్లో ఎప్పుడూ చెబుతుంటుంది. రితు వేసిన ఆ మొదటి అడుగు నేడు లక్షల మంది ప్రజలకు స్ఫూర్తినిస్తోంది.